హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 64 చూస్తూ ఉండగానే ఇంకో 3 నెలలు గడిచిపోయాయి. అలా ఒకరోజు ఇంట్లో అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అలా తింటూ ముచ్చట్లు పెడుతున్న టైంలో సుప్రజ గారు కలెక్ట్ చేసుకొని, "అత్తయ్య గారు, నాకొకటి అనిపిస్తుంది. ఆర్యకి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది అని. ఇంట్లో అందరికీ అవుతున్నాయి. ఇంక ఆర్య కూడా పెళ్లి చేసేస్తే ఇంక వాడు కూడా సెటిల్ అయిపోయినట్టే కదా!" అని సుప్రజ గారు అంటారు మహాలక్ష్మి గారితో. ఆ మాటలు విన్న ఆర్యకి ఒక్కసారిగా పొలమరుతుంది. "ఏంట్రా, పెళ్ళి అనగానే అలా అయిపోతున్నావు? ఏమైనా ఉందా ఏంటి?" అని కొంటెగా అంటాడు సూర్య ఆర్యని చూస్తూ. "బావా, నువ్వు ఊరుకో" అని చిన్నగా సైగ చేసి, "ఏం మాట్లాడుకుంటున్నార్రా?" అని వింటూ ఉన్నారు. "అవును సుప్రజ, నాకు కూడాని అనిపించింది. అయినా ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేసుకుంటాడో చెప్పు. అవును, పెళ్లి చెయ్యాలి అని అందరికీ అప్పుడు ఆలోచన వస్తుంది. ఆర్యకి కూడా పెళ్లి చెయ్యాలి అని. ఎవరో ఎందుకు, మన రాధి ఉందిగా, ఆర్యకి కరెక్ట్ జోడి. వీళ్ళు కనుక ఒప్పుకుంటే వచ్చే నెలలోనే వీళ్ళకి పెళ్లి చేసేద్దాం" అని రాజారాం గారు సంతోషంగా అంటారు. ఆ మాటకి తింటున్న రాధి ఆర్యకి ఒకేసారి పొలమారుతుంది. "ఏంటి రాధి, చిన్నగా తినొచ్చుగా" అని సీత రాధి తల మీద తడుతూ ఉంది. "రేయ్, ఏంట్రా తొందర, మెల్లిగా తిను" అని సూర్య కసురుతాడు ఆర్యని. తల ఎత్తి రాధి వైపు కోపంగా చూసి, "తాతయ్య, ఏమంటున్నారు? అయినా నేను దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? దానికి నాకు పెళ్ళేంటి? అయినా దాన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం దాన్ని మేపడానికే సరిపోతుంది" అని వెటకారంగా అంటాడు ఆర్య. ఆ మాటలకు రాధి మనసు చివుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఏమీ అనకుండా తలదించేసి సైలెంట్‌గా ఉంది రాధి. "అరేయ్, ఏంట్రా ఆ మాటలు? అయినా ఇష్టం ఉంటే ఉంది అని చెప్పు. లేకుంటే లేదు అని చెప్పు. ఇలా ఒకరిని అనడం అసలు మంచి పద్ధతి కాదు" అని రాజారాం గారు కోపంగా అంటారు ఆర్యని. దెబ్బకు సైలెంట్ అయిపోతాడు ఆర్య. "మీ ఇద్దరికీ ఇష్టం ఉంటే మీకే పెళ్లి చేయాలని నేను ఎంతగానో అనుకున్నాను. కానీ మీకు ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒకటి మాత్రం నా మనసులో మెదులుతుంది. ఇంటి ఆడపిల్లకి పెళ్లి చేయకుండా అబ్బాయికి చేస్తే ఏం బాగుంటుంది? అందుకే రాధీకి ముందుగా పెళ్లి చేయాలని నా ఒపీనియన్. మీరేమంటారు?" అని అంటారు రాజారాం గారు. అప్పటి వరకు తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న రాధికకి రాజారాం గారి మాటలు విని, "లేదు తాతయ్య, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు కొంచెం టైం కావాలి. నేను అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకుంటున్నాను. నేనే మీతో మాట్లాడాలి అనుకున్నా. ఇప్పుడిక ఆ టైం వచ్చింది. మీరేమంటారో చెప్పండి తాతయ్య" అని తన మనసులో మాట బయటపెట్టింది బాధని దాచుకుని రాధి. "సరేరా తల్లి, నీకిష్టం ఉంటేనే నేనెందుకు బలవంతంగా పెళ్లి చేస్తాను? నీ ఇష్టమే మా అందరి ఇష్టం. సరే తల్లి, వెళ్ళు. నువ్వు చదువుకుంటాను అంటే ఎవ్వరూ ఆపరు. సరేనా" అని తన తల మీద రబ్ చేస్తూ చిరునవ్వుతో అంటారు రాజారాం గారు. రాధి కూడా చిన్న చిరునవ్వుతో ఇంక తనకి తినాలి అనిపించగా చేయి కడిగేసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంది. "తాతయ్య, మీరు పెళ్ళి అని అంటున్నారు కనుక నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని ఒక సంవత్సరంగా ప్రేమిస్తున్నాను." తన మనసులో మాట బయట పెట్టేశాడు ఆర్య. వెళ్తున్న రాధి కళ్ళల్లోనే నీళ్లు. "థ్యాంక్ యూ సో మచ్ బావా. నాకు మంచి బిరుదిచ్చావు. ఇంకా నీ మీద ఆశలన్నీ వదిలేసుకున్నాను. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ సో మచ్ బావా" అని తన కన్నీళ్లు కారిపోతూ ఉంటే అక్కడి నుంచి తన రూమ్‌లోకి పరుగులు పెట్టింది బాధగా రాధి. "ఏంట్రా నువ్వనేది? నువ్వు లవ్ చేసావా? అది కూడా ఒక్క 1 ఇయర్‌గా? మరి మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదురా?" అని చిరు కోపంగా అంటారు సుప్రజ గారు ఆర్యని. "మామ్, అలా అని కాదు. ఛాన్స్ దొరికినప్పుడు చెప్దామని అనుకున్నాను. అది ఇప్పుడు దొరికింది అంతే. సింపుల్" అని నవ్వుతూ అంటాడు ఆర్య. "సరే మరి, ఎవర్రా అమ్మాయి?" అని ఆతృతగా అడిగారు సుప్రజ గారు. ఆర్య సిగ్గుపడుతూ ఇక సీత వైపు ఒకసారి చూసి, "మీనా మామ్, వదిన వాళ్ళ చెల్లి" అని ఒక్కసారిగా బాంబు పేల్చాడు ఆర్య. అంతే, విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. అందులో సీత, రామ్ కూడా ఉన్నారు. అందరూ షాకింగ్‌గా ఆర్య వైపు చూస్తుంటే, "ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా?" అని డౌట్‌గా అంటాడు ఆర్య. అందరూ కూడా ఆర్యని చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటే,
మీరేమనుకున్నా, ఏం చేసినా, నన్ను తిట్టినా, కొట్టినా కూడా నేను మీనానే పెళ్లి చేసుకుంటాను. తనంటే నాకు చాలా ఇష్టం. తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను" అని బాధగా చెప్తాడు. ఎక్కడ తనని వద్దు అంటారేమోనని భయంగా. ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతూ, "ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచావురా మా దగ్గర? అయినా ఒక మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతూ ఉంటే, ఇంకో మహాలక్ష్మిని ఎవరైనా వద్దు అంటారా? అయినా మాకెలాంటి ఇబ్బంది లేదు. నాకైతే ఓకే" అని ఎంతో సంతోషంగా అంటారు రాజారాం గారు. సీతకైతే చాలా సంతోషంగా ఉంది. తన చెల్లి తన దగ్గరికి వచ్చేస్తుంది అని. "వదినా, నీకిష్టమేనా మీనాని పెళ్లి చేసుకోవటం?" అని చాలా సంతోషంగా అంటాడు ఆర్య. సీత కూడా నవ్వుతూ, "నాకు చాలా ఇష్టం ఆర్య. మళ్ళీ నా చెల్లి నా దగ్గరకు వచ్చేస్తుంది అంటే నాకు మాత్రం హ్యాపీగా ఉండదా ఏంటి?" అని సీత నవ్వుతూ అనగానే, "థ్యాంక్ యూ సో మచ్ వదిన. మీ అందరూ ఒప్పుకోరేమో అనుకున్నాను. ఫైనల్‌గా ఒప్పుకున్నారు. ఇంకా మీనాని ఒప్పిస్తే ఇంక నా లైన్ క్లియర్" అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు హ్యాపీగా ఆర్య. ఇంక ఆర్యని చూసి నవ్వుతూ, "వీడికి ఏం వచ్చినా ఆగదు" అని అనుకుంటూ వాళ్ళు ముచ్చట్లో పడిపోయారు. రూమ్‌లోకి వెళ్ళిన రాధికకి ఇక ఆగనంటూ ఏడుపొస్తుంది పాపం. ప్రతిసారి ఆర్యాని పట్టించుకోవద్దు, తనన్న మాటలు కూడా పట్టించుకోవద్దు అని గట్టిగా అనుకుంటుంది. కానీ అది ఎంతకు మారటం లేదు. అద్దంలో తనని తను చూసుకుంటూ, చా చాలా లావుగా ఉండబట్టే కదా బావ నన్ను ఇష్టపడటం లేదు. లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? వద్దు. ఇంక నేను ఎవరి గురించి ఆలోచించను. నాకవసరం లేదు. నా లైఫ్ నేను చూసుకుంటా అని మనసులో గట్టిగా అనుకుంటుంది. ప్రతిసారి కూడా ఇదే మాట అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఫూలయిపోతుంది రాధి. అలానే అద్దంలో చూసుకుంటూ ఏడుస్తూ ఉంది ఆర్య మాటలు తలుచుకుని. అప్పుడు తన వెనక నిలబడిన వ్యక్తిని చూసి ఇంకా ఏడుపు తన్నుకొస్తూ ఉంటే వెనక్కి తిరిగి అమ్మా అని అంటూ రాజేశ్వరి గారిని గట్టిగా హత్తుకుంది రాధి ఏడుస్తూ. "ఏంటి తల్లి, ఆర్య అన్న మాటలకు బాధపడుతున్నావా? అయినా ఆర్య నీ బావనే కదా! చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నావు కదా! మరి కొత్తగా ఇలా ఎందుకు బాధపడుతున్నావు తల్లీ" అని బాధగా అంటుంది రాధి ఏడవడం చూసి. "లేదు మమ్మీ, నేను జస్ట్ బావ అని ఎప్పుడూ అనుకోలేదు. నా భర్తగానే అనుకున్నాను. ఇన్ని రోజులు బ్రతికాను. బావ అంటే నాకు ప్రాణం అమ్మా. అందుకే బావ ఎన్ని అన్నా కూడా నాకేమీ అనిపించకపోయేది. కానీ నేను ప్రపోజ్ చేస్తే నన్ను వద్దు అన్నాడు. నన్ను కాదు అన్నాడు. నా బాడీని కూడా బ్లేమ్ చేశాడు. ప్రతిసారి ఏదో ఒకటి అంటూ నన్ను బాధ పెడుతున్నాడమ్మా. బావని ఎంత మర్చిపోదాం అనుకున్నా అది నా వల్ల కావటం లేదమ్మా. బావ అంటే నాకు ప్రాణం అమ్మా" అని ఏడుస్తూ ఉంది. ఇంక మాటలు రాక అలానే ఉండిపోయింది రాధి. రాధి మాటలు విన్న రాజేశ్వరి గారు షాక్ అయినా కూడా తన బాధని అర్థం చేసుకుని బాధగా, "నిన్ను ఒకరు వద్దు అన్నాక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడటం వేస్ట్ తల్లి. నీ మనసు బంగారం తల్లి. నేను వద్దు అని అనుకున్న వాడికి తర్వాత ఎలా ఇంత అందాన్ని మిస్ అయ్యాను అని వాడే బాధపడతాడు. అయినా వద్దు అన్నవాడి గురించి నీకెందుకు తల్లి? నీకింకా బోలెడు జీవితం ఉంది. అయినా వాడితో నీకేంటి? నీ గోల్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. తర్వాత ఏదైనా సరే" అని రాధీకి నచ్చచెప్పడానికి చూస్తారు. రాధి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, "అమ్మా, నేను బావని ప్రేమిస్తున్నానన్న విషయం నీకు ముందే తెలుసు కదా" అని బాధగా అంటుంది రాధి. రాజేశ్వరి గారు చిరునవ్వుతో, "తెలుసు తల్లి, నువ్వు ఆర్యకి ప్రపోజ్ చేసావు కదా! నేనప్పుడు రూమ్ బయటే ఉన్నాను. నీ మాటలు, ఆర్య మాటలు కూడా అన్నీ విన్నాను. కానీ నీ మనసు నువ్వే మార్చుకోవాలి అని నేనేమీ అనలేదు. ఇప్పటికీ అదే చెప్తున్నాను రాధీ. నేను వద్దు అని అనుకున్న వాడి గురించి నువ్వు ఆలోచించడం దండగ. అందుకే నువ్వు నీ గోల్‌ని ఫుల్‌ఫిల్ చేసుకో. ఒక తల్లిగా నేను చెప్పేది ఇదే తల్లి" అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆవిడ. రాధి కూడా తన అమ్మ చెప్పిన మాటలకు మనసు కుదుట పడింది. ఇంక తను అమెరికా వెళ్ళే ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ ఉంది. ఏం స్టడీ చేయాలి అనే ఆలోచనలో ఉంది. ఇంకా తన పాస్ట్ గురించి ఆలోచించి టైం వేస్ట్ అని అనుకుని తన ల్యాప్‌టాప్ తీసుకుని అందులో ఏదో చూస్తూ ఉంది రాధి. అలా రోజు రాత్రికి సీత సత్యం గారికి కాల్ చేసి విషయం చెప్పింది. ఆయన ఎంతో సంతోషించారు. "నాకైతే చాలా సంతోషంగా ఉంది తల్లి.
నీ చెల్లి నీకు తోడుగా జీవితాంతం ఉంటే ఆ సంతోషమే వేరు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నేను ఈ విషయం చెప్తాను అని సంతోషంగా అంటుంటే, వద్దు నాన్న నేనే మాట్లాడతాను. మళ్ళీ తనకిష్టం లేకుంటే మీరు ఏదో ఒకటి చేసి ఒప్పిస్తారు. నేనే మాట్లాడి తన మనసులో ఏముందో తెలుసుకుంటాను. నాకు కూడా అలా చేస్తేనే సంతోషంగా ఉంటుంది. మీరు ముందు మీనాకి ఫోన్ ఇవ్వండి నాన్న అని సీత అనగానే, సరే తల్లి ఇస్తున్నాను మాట్లాడు అని ఆరు బయట కూర్చున్న మీనా ముందు ఫోన్ పెట్టి, తల్లి అక్క ఫోన్ చేసిందిరా నీతో ఏదో మాట్లాడుతుందంట అని తన చేతిలో ఫోన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యం. సీత అనగానే బ్రైట్ స్మైల్తో ఫోన్ చేతిలోకి తీసుకుని అక్కా అని సంతోషంగా అంటుంది సీత. ఎలా ఉన్నావు మీనా? అసలు నాతో ఫోన్ కూడా మాట్లాడడం లేదు అని కొంచెం డల్‌గా అంటుంది సీత. అలా ఏం లేదక్కా. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నా కదా! నీకే అలా అనిపిస్తుంది. కానీ ముందు ఇది చెప్పు ఎలా ఉన్నావక్కా? అని సంతోషంగా అడుగుతుంది మీనా. నేను బాగున్నాను మీనా. కానీ నీకొక విషయం చెప్పనా? ఏంటక్కా అంత సంతోషంగా ఉన్నావు? అసలు నీ మాటల్లో తేడా అర్థమవుతుంది. ఏంటక్కా విషయం? ఏమైనా విశేషమా? అని కొంటెగా అడుగుతుంది మీనా. మరి మీనాకి ఈ పెళ్లి ఇష్టమో లేదో, అసలు మీనా ఎవరినైనా ప్రేమిస్తే మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.